అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మే 21వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారాలు లభించబోతున్నాయి, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోవే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో కార్యదక్షత కలిగిన వారు. లక్ష్య సాధన కోసం ఎంతటి దూరం అయినా సరే విజయం సాధించే వరకు కూడా విడిచిపెట్టినటువంటి మొండి పట్టుదల కలవారు. వీరికి కృషికి తగిన ఫలితాలు తప్పకుండా అయితే సమాజంలో ప్రతిష్టలు కూడా పెరగబోతున్నాయి. ప్రతి పనులు కూడా పట్టుదలతో వ్యవహరించి విజేతలుగా అయితే నిలుస్తూ ఉంటారు. చిన్నపాటి ఆపదలు సైతం అనుకోని ఇబ్బందులు సైతం ఎదుర్కొనే సూచనలు కూడా వీరికి ఉన్న అపరిచితులతో దిగడిగే కొన్ని ఇబ్బందులు గొడవలు కూడా చాలా జాగ్రత్త అవసరం. చెడు వ్యక్తుల పట్ల కాస్త దూరంగా ఉండాలి. మధ్యాహ్నానికి వీరికి అనవసర చిక్కుల్లో పడబోతున్నారు. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయకండి. ఒక భయంకరమైన దారుణమైన ఆందోళనకరమైన వార్త అయితే వినే అవకాశం కూడా ఉంది. ఆ వార్త విన్నప్పుడు చాలా గుండె ధైర్యంతో ఉండవలసిన అవసరం ఉంది. తొందరపాటుతో మీరు స్పందించవలసిన అవసరం కూడా లేదు. అటువంటి కుటుంబ సభ్యులకు సైతం అండగా ఉండవలసిన అవసరం కూడా ఎంతో ఉంది. వారికి ధైర్య సాహసాలు నూరిపోయాల్సిన అవసరం కూడా ఉంది. సరికొత్త అవకాశాలు మీకు దారి తీయబోతున్నాయి. సాంకేతిక రంగంలో ఉన్నవారికి నూతన ప్రాజెక్టులు దక్కే అవకాశం కూడా ఉంది. ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా మీరు సద్వినియోగం చేసుకోవడం, అలాగే సరికొత్త గొప్ప విజయాలను కూడా అందుకోబోతున్నారు. ఆత్మవిశ్వాసం, మనోధైర్యం చాలా మెండుగా ఉంటున్నాయి. ఎంతటి కష్టమైన పనైనా సరే మనోబలంతో పూర్తి చేసి తీరుతారు. వీరికి ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది. సరికొత్త సవాళ్ళను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉంటారు. వీరి యొక్క గొప్ప శక్తి సామర్థ్యాలను గట్టి నమ్మకంతో ఏర్పడుతుంది. భావోద్వేగాల విషయంలో నియంత్రణ చాలా అవసరం. అకస్మాత్తుగా వచ్చే కోపం, ఆందోళన వల్ల నిర్ణయాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు గురిగా తప్పదు. మీరు స్థిరత్వాన్ని పొందబోతున్నారు. అధిగమించి సంగీతాన్ని వినడం, అలాగే ప్రశాంత వాతావరణాన్ని, యోగా, ధ్యానం వంటి వాటిని చేయడం ద్వారా ఒత్తిడి నుంచి తప్పకుండా మీకు మెరుగు ఫలితాలు అయితే అందబోతాయి. ఆలయాల దర్శనం వల్ల అపారమైన మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. దైవచింతనలో గడపడం వల్ల మీ యొక్క ఆలోచనలు కూడా తొలగిపోయి సానుకూలత పెరిగిపోతుంది. దాన ధర్మాలు చేయడం ద్వారా మీ యొక్క ఆత్మ సంతృప్తి కలగా చాలా మెండుపడుతుంది. రేపటి రోజున ఎన్నో మీరు కార్యాలయాలు, చర్చలు, మంగళకరమైన పనులు కూడా తిరిగి నిలిచిపోయినవన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. బంధుమిత్ర వర్గాలతో ఇల్లు సందడిగా చేయబోతుంది. చిన్నపాటి శుభకార్యాలు, ముహూర్తాలు సైతం ప్రతి అనుకూలమైన సమయాల్లో కూడా ప్రాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. గ్రహతిథులు హెచ్చరిస్తున్నాయి. వాహన ప్రమాదాలు కూడా మీకు మెండుగా కనబడుతున్నాయి కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం అస్సలు వద్దు. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ప్రయాణంలో విలువైన వస్తువుల పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. స్నేహితులతో సమయం గడిపేటప్పుడు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ జీవితంలో మంచి గౌరవ మర్యాదలు పెరగబోతున్నాయి. సరికొత్త మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. ఆపదలో ఉన్న స్నేహితులకు మీరు సహాయం చేయడం ద్వారా వారు మీకు ఎంతో స్నేహబంధం కూడా చాలా గట్టిగా బలపడబోతుంది. ప్రత్యేక గుర్తింపు లభించబోతుంది. ఆరోగ్యం పట్ల రేపటిన్న ప్రాముఖ్యత చాలా అవసరం. మీకు శారీరక అలసట, మానసిక ఒత్తిళ్లు కూడా ఇబ్బంది పెట్టబోతున్నాయి. ఆహార నియమాలు పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ యొక్క ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. చిన్నపాటి అనారోగ్య సూచనలు కనబడితే తప్పకుండా వెంటనే వైద్యుని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులకు తమ యొక్క చదువుల్లో విశేషమైన ప్రతిభను కనబరిచి పరీక్ష ఫలితాలు కూడా మంచి సాధించబోతున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అడ్డంకులన్నీ తొలగిపోయి చక్కగా వారి యొక్క దారి సాఫీగా అయితే ఉండబోతుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఎంతో మధురంగా సాగబోతుంది. జీవిత భాగస్వామి యొక్క అనుబంధం మరియు బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోబోతున్నారు. సరికొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి. అది భవిష్యత్తుకు మీకు ముఖ్యమైన బంధాలుగా దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు, విందు వినోదాల్లో పాల్గొని సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా అయితే ఉండబోతున్నారు. మీ యొక్క జీవితంలో సఖ్యత పెరుగుతుంది. అందరి పట్ల కూడా ప్రేమానురాగాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. మీ యొక్క పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. పెద్దల యొక్క ఆశీర్వాదాలు మీకు తప్పకుండా ఎల్లవేళలా ఉంటాయి. దైవానుగ్రహం మీపై మెండుగా ఉంది. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మనస్పర్ధలు ఏమైనా ఉంటే రేపటి రోజున మీకు తప్పకుండా అయితే తొలగిపోయే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. పాత బాకీలు వసూలు కావడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, విలాసవంతమైన జీవితం కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కనుక వృధా ఖర్చులు మానుకొని పొదుపు చేయడంలో కాస్త శ్రద్ధ వహించాలి. అకస్మాత్తుగా ధనలాభం రాబోతుంది. మీ యొక్క పొదుపును పంచబోతుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి లాభాలు ఆకర్షజనకంగా అయితే ఉండబోతున్నాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఎంతో అనుకూలమైన సమయం ఇది. ఒక భవిష్యత్తులో మంచి ఫలితాలను కూడా మీకు అందివ్వబోతుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి దిగుబడి సరిగ్గా మెరుగ్గా ఉంటుంది. మార్కెట్లో మంచి ధర సరైన నిర్ణయం కూడా ఇస్తుంది.
మీ యొక్క జీవితంలో వ్యాపార విస్తృత సమయంలో చాలా సుఖమయం అవుతుంది. ఉద్యోగ స్థితిలో ఉన్నవారికి సానుకూల మార్పులు కనబడుతున్నాయి. మీరు చేసిన కష్టానికి తప్పకుండా తగిన ప్రతిఫలం లభించడమే కాకుండా పదోన్నతికి సంబంధించిన సమాచారాలు కూడా పొందబోతున్నారు. సరికొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించిన వారికి తప్పకుండా ప్రతిష్టాత్మకమైన ఒక పిలుపు రాబోతుంది. వ్యాపార రంగంలో కార్యాలయంలో మీ యొక్క పనితీరు, అధికారుల యొక్క ప్రవర్తన మీకు ఎంతో ప్రశంసలు, గౌరవ మర్యాదలు కూడా రెట్టింపు కాబోతున్నాయి. కొన్ని సరదా కార్యక్రమాల్లో మీరు గడపబోతున్నారు. నిలిచిపోయిన పనులు సైతం ఊపందుకోబోతున్నాయి. ప్రముఖులను కలవడం ద్వారా ప్రయోజనాత్మకంగా అయితే ఉండబోతుంది. మీ యొక్క మనోధైర్యం పెంపొందుతుంది. మీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఒత్తిడి తగ్గుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పని నిలిచిపోయిన ప్రస్తుతానికైతే మీకు సజావుగా సాగబోతుంది. శ్రేయోభిలాషులను సంప్రదించిన సమస్యల యొక్క పరిష్కారానికి తప్పకుండా సహాయపడుతుంది. రేపటి రోజు యొక్క రాశిగల వరకు ఒక ప్రత్యేక రోజు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క ప్రవర్తనలో మర్యాదలు అలాగే చాలా మీ యొక్క విజయానికి కూడా దారితీయబోతున్నాయి. కుటుంబ సమస్యలు అలాగే రేపటి రోజున ఎంతో సన్నిహితంగా అయితే ఉండబోతున్నారు. కుటుంబంలో కాస్త మీకు గొడవలు కూడా రాబోతున్నాయి. తప్పకుండా సామరస్యంగా వాటిని పరిష్కరించుకోవడం ద్వారా, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రశాంత వాతావరణం నెలకొనడం ద్వారా బంధాలు తెగిపోకుండా బలపడే అవకాశం కూడా ఉండబోతుంది. గృహోపకరణ వస్తువులు కూడా రేపటి రోజున కొనుగోలు చేయబోతున్నారు. నమ్మకమైన ప్రత్యేకమైన వ్యక్తులు మీ యొక్క పనిలో సహాయ సహకారాలు చేయబోతున్నారు. పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయంలో ఆందోళన కలగబోతుంది. సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే మరింత సమాచారం సేకరించడం కూడా చాలా ముఖ్యం. అనుకోని స్థితుల్లో మీకు ఆర్థికంగా చాలా లాభం అయితే మీకు కాబోతుంది. తగిన పరిష్కారాలు కూడా లభించబోతున్నాయి. కోరుకున్న పనులకు మీరు ఆనందంగా మీరు సజావుగా అయితే సాగబోతున్నారు. సమన్వయంలో అభిప్రాయ భేదాలు తలెత్తబోతున్నాయి. కుటుంబంలో ప్రభావితం చేయనివ్వకండి. ఆరోగ్యం సరికంత బలహీనపడవచ్చు. అటువంటి సమస్యలకు కూడా ఎదుర్కోవచ్చు. మీరు రేపటి రోజున అధికారుల యొక్క మద్దతు మీపై మెండుగా ఉంటుంది. వ్యాపార భాగస్వాములకు అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. జీవిత భాగస్వామి పట్ల చాలా గౌరవ మర్యాదలు పెంపొందించుకోవడం ద్వారా కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ మాటల కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆవేశంతో, ఉద్వేగంతో కాకుండా సామరస్యంగా, ప్రేమాప్యాయతలతో మాట్లాడుకోవడం ద్వారా మీ మధ్య ఉన్న మనస్పర్ధలు సైతం తొలగిపోయి సమస్యలకు సైతం పరిష్కారం తప్పకుండా ఉంటుంది. రేపటి రోజున వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. ప్రమాదాలు చాలా పొంచి ఉన్నాయి. తప్పకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఎంతో అప్రమత్తత అవసరం. చెడు సమాసాలకు చాలా దూరంగా ఉండాలి. చిన్నపాటి ఆపదలు సైతం అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది కనుక అపరిచితుల వ్యక్తులతో గొడవలు పడే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఎంత మాత్రం ఉంచుకోవాలి. రేపటి రోజున తప్పకుండా మీకు అనవసర చిక్కులు పడబోతున్నారు. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక ఆపదలు కూడా రాబోతున్నాయి. జాగ్రత్త పడవలసిన అవసరం చాలా ఉంది. అదృష్ట సంఖ్య 9. అదృష్టపు రంగు వచ్చేసి రేపటి రోజున పసుపుని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు ఈ యొక్క రంగు వాడడం వల్ల, దుస్తులు ధరించడం ద్వారా ఎంతో శుభసూచకంగా ఉంటుంది. రేపటి రోజున ఆస్తి వాటాల్లో వారసత్వంగా పొందే అవకాశం కూడా ఉంటుంది కనుక ఆస్తులను మనసు పెట్టి పెద్దవారు మీకు తప్పకుండా అందేలాగా చేస్తారు. రేపటి రోజున మీకు విజయం మాత్రం తప్పకుండా మీ వైపే ఉంటుంది. సరికొత్త ఆలోచనల ద్వారా, అనుభవం ఉన్న వ్యక్తుల ద్వారా మీ యొక్క సొమ్మును పొదుపు చేసుకోవడం, పిల్లలకు కొంత సమయం కేటాయించడం ద్వారా బరువు బాధ్యతలను తెలుసుకోవాలి. మిమ్మల్ని తప్పకుండా రేపటి రోజున ఎన్నో మంచి అవకాశాలు కూడా ఎదురు రాబోతున్నాయి. రేపటి రోజున మీరు ఉదయం నిద్రలేవగానే దైవారాధన చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం, అలాగే దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనాలు చేసుకోవడం ద్వారా కూడా దైవానుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. తప్పకుండా రేపటి రోజున దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన మీరు చేసుకోవడం, పసుపు రంగు మిఠాయిలను చిన్నపిల్లలకు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచిపెట్టడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు కూడా జరుగుతాయి. గోమాతను పూజించడం, గోమాతకు పచ్చగడ్డిని అలాగే ఆహారాన్ని అందించడం ద్వారా, పానీయాన్ని అందించడం ద్వారా గోమాత సకల దేవతల సమానం కనుక ఎన్నో మేలు ఫలితాలు అయితే మీ జీవితంలో తప్పకుండా చోటు చేసుకుంటాయి. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి విధంగా అయితే ఉండబోతుందనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.